ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఏప్రిల్ 1 సెషన్లో దూసుకెళ్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం నేపథ్యంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల భారీగా పెరిగ్గా స్టాక్ మార్కెట్లో పతనం కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ యుద్దం ముగింపు సంకేతాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. 2-3 వారాల్లో యుద్దం ముగియొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తే సమయంలో సెన్సెక్స్ 1 భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఏప్రిల్ 1 సెషన్లో దూసుకువెళ్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మొత్తం నేపథ్యంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల భారీగా పెరక్క స్టాక్ మార్కెట్లో పతనం కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ యుద్దం ముగింపు సంకేతాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. 2-3 వారాల్లో యుద్దం ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. నిన్నటి వరకు మనం చూసుకుంటే మార్కెట్లు స్టాక్ మార్కెట్స్ పతనం అవుతూ వచ్చాయి. మరి ఈ రోజైతే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏంటి దీనికి కారణాలు ఏంటి? అవును, ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఎందుకు అంటే ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, యుద్ధం ఆపేస్తామని. ఆ వార్తతోటి వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. 2016 పాయింట్ల వరకు ఇవాళ ఉదయం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి చివరికి 1187 పాయింట్ల దగ్గర ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ 50 వచ్చి 348 పాయింట్లు, నిఫ్టీ 500 వచ్చి 407 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 1173. అంటే సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంకు రెండు ఈక్వల్ గా పెరగడం జరిగింది. నిఫ్టీ ఐటీ వచ్చి 606 పాయింట్లు. ఇలా ప్రతి సెక్టారు నిఫ్టీ మిడ్ క్యాప్ 312, నిఫ్టీ బిఎస్సి బ్యాంక్ ఎక్స్ 1302, ఇలా ప్రతి సెక్టార్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఉదయం బిఎస్సిలో 30 కంపెనీలు ఉంటే 30 కంపెనీలు ప్లస్ లోనే ఓపెన్ అయినాయి. కాకపోతే ఇప్పుడు క్లోజింగ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే పొద్దున్న షార్ట్ కవరింగ్ అంటాం, పొద్దు సాయంత్రానికి పెట్టేటప్పటికి ప్రాఫిట్ బుకింగ్ అంటాం. 5 కంపెనీలు 25 కంపెనీలు ఇప్పుడు ఇంకా ప్లస్ లోనే ఉన్నాయి. మన యొక్క ఏదైతే ఉన్నాయో 13 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. దీంతో కారణాలు ఏమిటి అంటే, ఒకటి యుఎస్ ఇరాన్ వారు ఆగిపోతుంది అనేది ఒకటి, దీంతో గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీ రావడం ఒకటి, వాల్యూ ఉన్నటువంటి షేర్లు తీసుకోవడం జరుగుతుంది. దాంతో బాండ్స్ ఈల్డ్స్ కూడా తగ్గుతుంది అనేది వార్త. దీంతో మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉంది. ఇక గోల్డ్ సిల్వర్ కూడా ఓకే, ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో తగ్గడం జరిగింది. ఎప్పుడైతే ట్రంప్ ఈ వార్త అనౌన్స్ చేసిండో ఈ వార్తతోటి మనం బ్రెంట్ ఆయిల్ తగ్గడం మొదలుపెట్టింది. బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గడం మొదలు పెట్టిందో డాలరు స్ట్రాంగ్ అవడం, అంటే అక్కడ డాలర్ కాదు మన రూపీకి డాలర్ కి, అంటే మన రూపీ 95 దాటిపోయింది, అంటే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. కొంచెం రికవరీ అవ్వడం జరిగింది మన రూపీ. తర్వాత కొంచెం గోల్డ్ సిల్వర్ కూడా వాళ్ళ పాజిటివ్ లోనే
ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు గోల్డ్ అయితే 2300 ప్లస్ లోనే ఉంది. సిల్వర్ మాత్రం కొంచెం అక్కడక్కడే ఫ్లాట్ ఉంది. బ్రెంట్ ఆయిల్ మాత్రం కొంచెం డౌన్ లోనే ఉంది. బ్రెంట్ ఆయిల్ తగ్గుతున్నంత వరకు మన మార్కెట్లు ఓకే పాజిటివ్. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ పెరగకూడదు. బ్రెంట్ ఆయిల్ పెరిగితే మన మార్కెట్లు తగ్గుతాయి అనమాట. అంటే వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఈ మార్కెట్ ఏవైతే ఉన్నాయో బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $103 ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ట్రంప్ అనౌన్స్మెంట్ జరిగిందో అప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గటం ఇవి రీజన్ అనమాట. దాంతో అయితే ఇంకొకటి కూడా మనకి ఇవాళ April 1 తారీఖు, ఈ April 1 న్యూ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో అది కూడా అన్ని మనకి అప్లికబుల్. మళ్ళీ ఇక్కడ మనకి GST కలెక్షన్ రావడం జరిగింది మార్చి మంత్. 2 లక్షల కోట్లు GST కలెక్షన్ అయిందని చెప్పేసి ఒక వార్త. దీంతో మళ్ళీ మన మార్కెట్లో అయితే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లు వరల్డ్ మార్కెట్ లో పోల్చుకుంటే మనది ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లోనే జరుగుతున్నాయి. ఏషియన్ మార్కెట్లన్నీ ప్లస్ లోనే క్లోజ్ అయినాయి. ఇప్పుడు జపాన్ అయితే 4.5% ప్లస్ లో క్లోజ్ అయింది. మన హాంకాంగ్ అయితే హ్యాంగ్సంగ్ 2, తైవాన్ అయితే 4.5%, కోస్పీ అయితే 8%. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మనం ఓన్లీ 1.83 లోనే ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఒకటి మళ్ళీ రేపు ఒక రోజే మనకి వర్కింగ్ డే. శని ఆదివారం శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది. శుక్రవారం శని ఆదివారం వీకెండ్ హాలిడే ఉంది. 3 రోజులు సెలవులు ఉన్నాయి. రేపు ఒక రోజే వర్కింగ్ డే కాబట్టి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది తెలియదు, చూడాలి. ఎందుకంటే ఈ ట్రంప్ ఏ టైంలో ఏమంటాడో తెలియదు. అంతకుముందు 5 రోజులు సీజ్ ఫైర్ అన్నారు, తర్వాత 10 రోజులు సీజ్ ఫైర్ అని 6వ తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, ఇరాన్ మీద మళ్ళీ ఏం లేదు యుద్ధం, మేమే విరమించుకుంటున్నాం అని అనౌన్స్ చేయడం జరిగింది. అది కొద్ది వారాల్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఎంతవరకు ఏంటిది అనేది దాని మీదనే బేస్ అవుతుంది. మెయిన్ ఇదే అనమాట. ఈ ట్రంప్ అనౌన్స్మెంట్ ని బట్టే మన మార్కెట్లు పెరగటాలు కానీ తగ్గటాలు కానీ జరుగుతాయి. ఇవాళైతే ఓకే పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. 13 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క ఆస్తులు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం జరిగింది. ఈ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. అంటే ఇప్పుడు 1187 2016 వరకు పోయింది. అంటే ప్లస్ అంటే 830 పాయింట్లు హై నుంచి కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. అంటే పొద్దున్నే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినటువంటిది 2016 పాయింట్ల వరకు వెళ్ళి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినటువంటి మార్కెట్ ఇప్పుడు 1187లోనే క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా అయితే పాజిటివ్ లోనే ఉంది. రేపు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అయితే మళ్ళీ 6వ తారీఖు వరకు ఏదైతే ఉందో అది ఒకటి చూడాలి. 3 రోజులు సెలవులు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే, మళ్ళీ మండేకి చూడాలి. రేపు ఒక రోజే వర్కింగ్ డే. మనకి రేపు ఏదైతే వర్కింగ్ డే ఉందో ఎల్లుండి వరల్డ్ మొత్తం హాలిడే. గుడ్ ఫ్రైడే ఎప్పుడైనా కానీ నిన్న మనకి సెలవు ఉండే, ఏది మహావీర్ జయంతికి. మళ్ళీ మార్చి 31 ఉండే. మంత్లీ ఎక్స్పైరీలు ఉండే, మొన్ననే క్లోజ్ అయినాయి అవి. ఇక రేపు మామూలుగానే ఉండే పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడుతుంది. సత్యనారాయణ గారు, అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు అంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా, లేదా ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా రిస్క్ ఉండే అవకాశాలు ఉండొచ్చా? వారికి ఎలాంటి సూచనలు చేస్తారు? ఏది గోల్డ్ సిల్వర్ కా షేర్ మార్కెట్? షేర్ మార్కెట్ లో. షేర్ మార్కెట్ ఓకే పాజిటివ్. ఎందుకంటే ఇది రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీ అనేది తెలియదు. రిలీఫ్ ర్యాలీ అంటేనో ఇవాళ రేపు పెరిగి మళ్ళీ పడే అవకాశాలు ఉంటాయి. రియల్ ర్యాలీ అంటే ఏంటంటే ఈ ట్రంప్ ఏదైతే ఓకే ఇంకేం లేదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు రియల్ ర్యాలీ కిందకి వస్తుంది. ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి రావాలి. కానీ ఓవరాల్ గా ఏం కాదు, వాల్యూ ఉన్న స్టాక్ చాలా తక్కువలో ఉన్నాయి. మళ్ళీ రెండోది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది నిన్నటితోటి. అవన్నీ కూడా నెక్స్ట్ మండే తర్వాత రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు, యాన్యువల్ రిజల్ట్స్. ఆ యాన్యువల్ రిజల్ట్స్ చూసుకొని కొనుక్కోవచ్చు. మంచి ఏవైతే ఉన్నాయో అంటే ఇవాళ బాగా అంటే డిఫెన్స్ స్టాక్స్ కానీ లేకపోతే బడ్జెట్ లో అప్లికబుల్ కానీ. రెండోది షుగర్ కి సంబంధించిన ఇథనాల్ కలపాలన్నమాట ఇవాళ నుంచి పెట్రోల్ లో 1వ తారీఖు నుంచి. ఇవి షుగర్ కి రిలేటెడ్ కానీ పవర్ కి సంబంధించినవి, మళ్ళీ సెమీ కండక్టర్ సంబంధించినవి షేర్లు ఉన్నాయి. చాలా మంచి కంపెనీలు వాల్యూ ఉన్నటువంటి చూసి కొనుక్కోవచ్చు, ఏం కాదు షేర్ మార్కెట్ కి ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ ఒక రోజే 12 పాయింట్లే కదా పెరిగింది, బాటమ్ కి వచ్చింది. 73,000 ఉంది ఇప్పుడు ఇండెక్స్. 73,000 అంటే 86,000 డిసెంబర్ 1వ తారీఖు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. 86,159 86,159 డిసెంబర్ 1వ తారీఖు. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇవాళ ఏప్రిల్. అంటే 4 నెలల్లో ఎంత తగ్గింది అంటే 73,000కి వచ్చింది. అంటే 13,000 పాయింట్లు తగ్గిపోయింది. 13,000 పాయింట్లు అంటే 86,000కి 13,000 పాయింట్లు అంటే నియర్లీ 15% మైనస్ లోకి రావడం జరిగింది. కానీ
సెన్సెక్స్ 15%. షేర్లు మాత్రం ఇయర్లీ లోలో వచ్చినవి కూడా చాలా ఉన్నాయి అనమాట. వాల్యూ ఉండి ఇయర్లీ లోకి ప్రైస్ లో దొరుకుతున్నటువంటివి ఉన్నాయి. అవి చూసి కొనుక్కోవచ్చు. ఇది రైట్ టైం, ఏం కాదు. ఒకవేళ మధ్య మధ్యలో ఏదైనా జరిగినా ట్రంప్ ఒక డెసిషన్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది కాబట్టి ఇరాన్ ని మీరు చేసేంత వరకు చేసేసినాం, ఇంకా అక్కడ ఏం లేదు, వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇక మేమే విరమించుకుంటున్నామని ఒక మాట అన్నాడు ఎవరు, ట్రంప్. ఆటోమేటిక్ గా ఇక ఎన్నాళ్ళు ఇక ఉండదు ఈ యుద్ధ వాతావరణం. సత్యనారాయణ గారు, అయితే గత కొంతకాలంగా పరుగులు పెడుతున్న చమురు ధర అయితే నేడు కాస్త దిగొచ్చింది. అంటే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $105 అయితే తగ్గింది. ఇది కూడా మార్కెట్ ర్యాలీకి కారణం అనుకోవచ్చా? మెయిన్ అదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. ఎప్పుడైతే ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ చేసిండో ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయింది. బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందంటే మార్కెట్ పాజిటివ్ అనమాట. అంతే సింపుల్ గా మనం గమనించవలసింది అదే. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ ఉందో బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే మార్కెట్ పాజిటివ్ అనమాట. గోల్డ్ సిల్వర్ పాజిటివ్, మార్కెట్ పాజిటివ్. ఇప్పుడు $103 ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అంటే మొన్న ఒక 10 days బ్యాక్ అనుకుంటా $119 ఆ టైం హైక్ పోయింది. మళ్ళీ $100, $102, $103 ఉంది. కానీ ఇది ఎక్కువ దిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈ సప్లై రావాలి, మళ్ళీ అది ప్రొడక్షన్ పెరగాలి. ఈ గల్ఫ్ కంట్రీస్ అనుకోండి, అవన్నీ ప్రొడక్షన్ పెరిగి 100 లోపు కనుక వస్తున్నావు ఎకానమీలు అన్ని బాగుంటాయి. లేకపోతే మళ్ళీ ఎకానమీలు అన్ని కూడా కొంచెం వీకే. ఎందుకంటే $100 అంతకుముందు $72 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ $119 పోయి ఇప్పుడు $103 ఉంది. అది ఎంత తగ్గితే అంత మన మార్కెట్ కి పాజిటివ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.